దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు. హల్లెలూయా. ఈ ఉదయ కాలమున ఈ సంవత్సరంలో 2026లో మొట్టమొదటి వారము we welcome you in the name of Lord Jesus Christ. God is going to speak to you today to bless you. Hallelujah. ఈరోజు మొట్టమొదటి వారములో దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీకు జయమును ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 45వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్టను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విరగొట్టెదను. నీ పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ కుడి చెయ్యి పట్టుకుంటానంటాడు. కుడి చెయ్యి అంటే దేనికి సాదృశ్యం అంటే, నీ కుడి చేత్తో ఏమేం పనులు చేస్తావు? నువ్వు ఏం చేస్తావా? ఏమైనా రాయాలంటే ఏం చేస్తావు? ఏవి అంటే మెయిన్ అన్ని పనులు కూడా 90% పనులు నువ్వు కుడి చేత్తోనే చేస్తావు. అంటే దేవుని వాగ్దానం ఏంటంటే, నీ కుడి చెయ్యి పట్టుకున్నానంటే నువ్వు చేసే పనులన్నీ వాటి విషయంలో జయము. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:31 ఉంది, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు లేడు. హల్లెలూయా. ఏమంటాడంటే, ఒక చోట మోషే గారితో దేవుడు చెప్తున్నాడు, నేను 6 లక్షల కాల్బలమును నీకు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి అంటే. మోషే గారు ఏమంటాడంటే, కాల్బలం అంటే అర్థం ఏంటంటే ఆర్మీ అంటే సైనికులు, బలాఢ్యులు. 6 లక్షల మంది ఇస్తానన్నా సరే మోషే గారు ఏం చెప్తున్నాడంటే, ప్రభువా నువ్వు నాతో కూడా రాకపోతే నేను మాత్రం ఎంతమంది సైన్యం ఇచ్చినా నేను వెళ్ళను. అంటే సైన్యాన్ని నమ్ముకొని నేను వెళ్ళాననుకో, నాకు జయం వస్తుందో లేదో డౌట్. యుద్ధములో జయమిచ్చేది యెహోవాయే. హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు, నేను మీ పక్షముగా యుద్ధము చేస్తా. అందుకే మోషే గారు ఆయన మాట ఏం చెప్తున్నాడంటే, నువ్వు నాతో ఉండకపోతే, నాతో రాకపోతే నేను వెళ్ళను. మంచి తెలివిగా మాట్లాడాడు. ఇక్కడ మనం చూసినట్లయితే సామెతలు 29:18 దర్శనము లేక ప్రజలు నశించిపోతున్నారు. హల్లెలూయా. దర్శనము. నువ్వు నీ జీవితంలో సంఘముకు వస్తున్నావు కానీ నీ దర్శనం ఏంటి? ఏ సంఘానికి వెళ్తున్నావా, సంఘానికి ఒక దర్శనము దేవుడు ఇస్తాడు. ఆ దర్శనములో నువ్వు ఉండాలి. అందుకే మత్తయి సువార్త చూడండి 6:33 చదవండి. ఎవరైనా పుట్టిన తర్వాత, రక్షించబడిన తర్వాత సంఘానికి వస్తూ ఉంటాం. వచ్చేటప్పుడు అవన్నీ కావాలంటాం. ఏవన్నీ కావాలంటాం? అవన్నీ అంటే ఏంటి? ఏమి తిందువో, ఏమి త్రాగుదువో, ఏమి ధరించుకుందామో, ఎలా బతకాలి ప్రభువా, నాకు జాబు లేదు ప్రభువా, లేకపోతే ఆరోగ్యం బాగాలేదు ప్రభువా, నాకు అది లేదు ప్రభువా. అర్థమవుతుందా? అయితే వాటన్నిటినీ నీకు ఇస్తానంటున్నాడు. కానీ మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. అదే దర్శనం. దేవుని యొక్క కట్టే రాజ్యం ఇది. నా సంఘాన్ని నేను కడుతున్నాను. ఆయన రక్తమిచ్చి ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడు, ఈ సంఘములో పెట్టాడు. ఈ సంఘానికి దర్శనమిచ్చి దర్శనమును విశాలం చేస్తానంటున్నాడు. ఆ సంఘము కొరకు, ఆ దర్శనము కొరకు ఎంతమంది నిలబడతారో వాళ్ళు దీవించబడతారు, వర్ధిల్లుతారు. ఒక విషయం చెప్పాలంటే, దేవుని రాజ్యము కట్టేటప్పుడంట, దేవుడు ఆయన రాజ్యాన్ని కట్టేటప్పుడు ఆయన రాజ్యంలోనికి
పిలిచాడంటే, మిమ్మల్ని అందరినీ పిలిచాడంటే నా రాజ్యంలోనికి రండి అని పిలిచాడు. యేసయ్య మొట్టమొదటి సువార్త ప్రకటించినప్పుడు దేవుని రాజ్యం సమీపించింది, మీరందరూ కూడా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసింది, రండి నా దగ్గరికి రండి, నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాను. ఈ రాజ్యము అంతము లేనిది. అంతము లేనిదంటే చనిపోయిన సరే తిరిగి పరలోక రాజ్యంకి వెళ్తాం. అంటే ఆయన రాజ్యము పరలోక రాజ్యం వరకు స్థాపించబడింది. ఆ రాజ్యములో ఎవరు అధికారి? యేసయ్య. యేసయ్యనే కడతాడు ఈ రాజ్యం. నా రాజ్యంలోకి రండి అంటున్నాడు యేసయ్య. ఆ రాజ్యంలోకి వచ్చినప్పుడు నీకేమున్నదంటే దేవుడు కాపరిగా ఉంటాడు. యేసయ్య కాపరిగా ఉంటాడు. యేసయ్య కాపరిగా ఉంటే నీకేమన్నా ఎవడన్నా సైతాన్ని పుడతాడా? చెప్పండి. నా రాజ్యంలో సమృద్ధి ఉంది అంటున్నాడు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉండొద్దు, ఆరోగ్యవంతులుగా అవ్వాలి. దరిద్రము లేదు, నా రాజ్యంలో సమృద్ధి ఉంది. హల్లెలూయా. అంటే సైతాన్పు కలిగి ప్రతి ఒక్కరికి సేవ చేయాలి. నువ్వు సేవ చేసింది దేవుడు నీకు సేవ చేస్తాడు. నువ్వు ఎవరికన్నా మేలు చేసేవనుకో ఎన్నో రెట్లు మేలు నీకు దేవుడు ఇస్తాడు. ఎవరి గురించో నువ్వు ప్రార్థన చేస్తే నీకు దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఆపదలో ఉన్నావనుకో ఎవరినో ప్రేరేపించి ప్రార్థన చేపిస్తాడు. నువ్వు వేరే వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నావు కదా, ఒకరికి అది ఆరోగ్యం చేయి ప్రభా, లేకపోతే ఇంకేంటి ఉద్యోగం రప్పించు ప్రభా, లేకపోతే ఏదైనా విషయము మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఆ ప్రార్థన ఊరికే పోదు, దేవుడు నీకు ఎన్నో రెట్లుగా తిరిగిస్తాడు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు వేరొక వ్యక్తితో ప్రార్థన చేపించే బాధ్యత అయింది. నువ్వు ఏది విత్తితే ఆ పంట కోస్తావు. అలయక మేలు చేయమనుంది బైబిల్లో. అలయక మేలు చేయండి, తగిన కాలమందు పంట కోస్తావు. పంట అంటే అర్థం ఏంటి? నువ్వు 1 రూపాయి విత్తితే 100 రూపాయలు, నువ్వు 1 మేలు చేస్తే ఎన్నో మేళ్ళు. అర్థమవుతుందా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు స్వార్థంతో కూర్చొని నీకు గురించే నువ్వే ప్రార్థన చేసుకున్నావు అనుకో, నీకు సమస్య వచ్చినప్పుడు నీకు ఎలాగొస్తుంది జవాబు? నువ్వు విత్తలేదు, ఏమి పంట విత్తలేదు, ఎవరి గురించో మేలు చేయలేదు, నువ్వు ఎవరి గురించో ప్రార్థన చేయలేదు, ఎవరికి సహాయం చేయలేదు. అర్థమవుతుందండి? ఈ లోకములో అల్పులైన వ్యక్తులకు నువ్వు చేస్తే నాకు చేసినట్టు. బాగా అవసరతలో ఉన్నవారు, కుంగిన వారు, దిగులుగా ఉన్నవారు, బాధలో ఉన్నవారు, వాళ్ళకి నువ్వు చేస్తే నాకు చేసినట్టు. అందుకే సౌలు క్రైస్తవుల్ని హింసిస్తున్నాడు. ఏమనుకుంటాడంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదనుకుంటున్నాడు. ధర్మశాస్త్రమే కరెక్ట్. యేసయ్య వచ్చి కొత్త బోధ బోధిస్తున్నాడేంటి, ఆ రాజ్యంలో చేరబట్టాడేంటి, మారుమనసు పొందబట్టాడేంటి. యూదులు ఏమనుకుంటారు? మోషే ధర్మశాస్త్రమే కరెక్ట్, మాదే కరెక్ట్, యేసు ప్రభు కరెక్ట్ కాదు. యేసు ప్రభు గురించి లేఖనాల్లో ఉన్నాయని, నెరవేర్చబడుతున్నాయని తెలుస్తలేదు వాడికి. యేసయ్య రక్షకుడు అని తెలుస్తలేదు. సౌలు ఏమంటాడంటే, సౌలు ఈ క్రైస్తవులందరినీ హింసించుకుంటూ దమస్కుకు వెళ్తున్నాడు రథం మీద. బాగా డబ్బున్నవాడు, అధికారి, ధర్మశాస్త్ర పండితుడు. అయితే మార్గ మధ్యములో ఆకాశం నుంచి దేవుడు దర్శించాడు. ప్రభా ప్రభా అంటున్నాడు. ఏంటి ప్రభా నన్ను దర్శిస్తున్నావు అంటే, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటాడు. నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, నా ప్రజల్ని హింసిస్తే నన్ను హింసించినట్టు కదా. యేసయ్య ప్రజల్ని హింసిస్తే నన్ను హింసించినట్టు కాదా? సంఘములో ఉన్న బిడ్డల ఆశీర్వాదం కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు భారము కలిగి నువ్వు ఆ ప్రార్థనతోనూ చేసే పనులతోనూ సువార్త ప్రకటించడంతోనూ నువ్వు సంఘము కొరకు బాధ్యతగా ఉన్నట్లయితే దేవుడు అనేక రెట్లుగా నిన్ను దీవించబోతున్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకొని జయము, అన్ని విషయాల్లో నీకు జయం వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు సంఘానికి వచ్చి వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటున్నావు. అది కాదది. దేవుడు ఈరోజు దేవుడు నీతో ముఖాకి ముఖిగా మాట్లాడుతున్నాడు. ఆయన స్థాపించే సంఘము, ఆయన రాజ్యము వృద్ధి చెందాలి. ఏ ఒక్కరు కూడా నశించకూడదు. సంఘంలో ఉన్నవాళ్ళు కూడా తప్పిపోకూడదు.
తప్పిపోయినా తిరిగి వాళ్ళని నడిపియాలి మనం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించగా అందరు లేచి నిలబడదాం.